హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ను ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఫైల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ ఎక్సెల్ ఫైల్లో నేను కొద్దిగా డాటా అయితే తీసుకున్నాను. ఇక్కడ నేమ్ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం నేమ్ని అయితే ఎంటర్ చేద్దాము. రాము అని ఉంది కదా, రాము అని ఎంటర్ చేసి ఫ్లాష్ ఫిల్ను ఎంటర్ చేయడం నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+E. ఇక్కడ Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డాటా మొత్తం అయితే కాపీ కావడం అయితే జరిగింది. చూశారుగా, ఈ విధంగా అయితే మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేయొచ్చు. ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేయడం నేను యూజ్ చేసే సెకండ్ మెథడ్ వచ్చేసి ఇక్కడ నేను ఎక్సెల్ ఫైల్లో ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే తీసుకున్నాను. ఫుల్ నేమ్ను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్గా డివైడ్ చేయాలంటే నేను ముందుగా ఫుల్ నేమ్లో ఫస్ట్ నేమ్ రాము అని తీసుకున్నాను, లాస్ట్ నేమ్ కుమార్ అని తీసుకున్నాను. ఇక్కడ ఎంటర్ చేసుకొని జస్ట్ Ctrl+E అని క్లిక్ చేస్తే రాము కింద ఆటోమేటిక్గా అయితే నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. కుమార్ కింద Ctrl+E అని ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు నేమ్ అయితే డివైడ్ కావడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్ను యూజ్ చేయడం నేను యూజ్ చేసే థర్డ్ మెథడ్ వచ్చేసి ఇక్కడ నేను ముందుగా నేము, మొబైల్ నెంబర్, 0 మొబైల్ నెంబర్ అని తీసుకున్నాను. ప్రతి మొబైల్ నెంబర్ ముందు మనకు 0 రావాలంటే దానికోసం నేను ముందుగా మొబైల్ నెంబర్ ముందు 0 ఎంటర్ చేసి కంప్లీట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+E అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా ప్రతి మొబైల్ నెంబర్ ముందు అయితే 0 రావడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేయడం నేను యూజ్ చేసే ఫోర్త్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఫుల్ నేమ్ ఉంది, డాక్టర్ కోడ్ ఉంది. ప్రతి నేమ్ ముందు డాక్టర్ DR అని రావాలంటే నేను ఫస్ట్ DR అని ఎంటర్ చేసి రాము కుమార్ అని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి నేమ్ ముందు అయితే DR అని రావడం అయితే జరుగుతుంది, డాక్టర్ కోడ్. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే ఫిఫ్త్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్ తీసుకున్న నేమ్ విత్ ఇనిషియల్ తీసుకుంటున్నాను. ప్రతి నేమ్ ముందు ఇనిషియల్ రావాలంటే నేను గంగిరెడ్డి అంటే G తీసుకుంటున్నాను. G.గోపాల్ రెడ్డి అని ఎంటర్ చేసి జస్ట్ ఫ్లాష్ ఫిల్లో Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి నేమ్ ముందు అయితే ఇనిషియల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే సిక్స్త్ మెథడ్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ జీమెయిల్ ఐడి ప్రతి నేమ్తో నేను కొత్తగా జీమెయిల్ ఐడి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను రాము కుమార్ వితౌట్ స్పేస్తో ఎంటర్ చేసి @gmail.com అని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+E అని క్లిక్ చేస్తే ప్రతి నేమ్తో నేను జీమెయిల్ ఐడి అయితే కొత్తగా క్రియేట్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మన జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేయొచ్చు. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే సెవెంత్ మెథడ్ వచ్చేసి నేము, మొబైల్ నెంబర్, హైడ్ మొబైల్ నెంబర్. ప్రతి మొబైల్ నెంబర్లో 6 డిజిట్స్ని హైడ్ చేసి 4 డిజిట్స్ మాత్రమే నాకు విజిబుల్గా కావాలంటే నేను ఇక్కడ ఫస్ట్ 6 డిజిట్స్ స్టార్ అని ఎంటర్ చేసి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రం నేను నంబర్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి 6 డిజిట్స్ స్టార్ మార్క్తో లాస్ట్ 4 డిజిట్స్ మాత్రం విజిబుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే ఎయిత్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ డాటా అయితే తీసుకున్నా. డాటా, నేము, మొబైల్ నెంబర్. ఇక్కడ నేము, మొబైల్ నెంబర్ అంతా జంబ్లింగ్గా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను నేమ్ను సపరేటు, మొబైల్ నెంబర్ను సపరేట్ చేయాలంటే నేను రాజు మొబైల్ నెంబర్ ఉందిగా, రాజు కాడికి సపరేట్ ఎంటర్ చేసి ఇక్కడ స్మాల్ లెటర్స్ వచ్చింది, క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నాను. రాజు అని సపరేట్గా ఎంటర్ చేస్తున్నాను, మొబైల్ నెంబర్ సపరేట్గా ఎంటర్ చేస్తున్నాను. టోటల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత Ctrl+E అని క్లిక్ చేస్తే నేమ్ కార్డ్కి సపరేట్ రావడం జరుగుతుంది. నెంబర్ కింద Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ మొత్తం డివైడ్ కావడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే నైన్త్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ సపరేట్ ఉంది, లాస్ట్ నేమ్ సపరేట్ ఉంది. కంబైన్డ్గా ఫుల్ నేమ్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంబైన్డ్గా రావాలంటే దానికోసం నేను ముందుగా రాము కుమార్ అని కంబైన్డ్గా ఎంటర్ చేసి దానికోసం నేను Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సపరేట్గా ఉన్న నేమ్ మొత్తం ఫుల్ నేమ్గా రావడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే 10th మెథడ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్ తీసుకున్నాను, షార్ట్ నేమ్ తీసుకుంటున్నాను. గంగిరెడ్డి గోపాల్ రెడ్డి అని ఉంది కదా, ఇక్కడ గంగిరెడ్డి తర్వాత గోపాల్ కాడికి మనకు వెళ్ళిపోయి రెడ్డి కాడికి రావాలంటే మాత్రం గంగిరెడ్డి స్పేస్ రెడ్డి అని క్లిక్ చేస్తే షార్ట్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. జస్ట్ ఇక్కడ Ctrl+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ నేమ్ మొత్తం షార్ట్ నేమ్గా అయితే రావడం అయితే జరుగుతుంది.
ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేస్తే 11th మెథడ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఉంది, మిడిల్ నేమ్. ఇక్కడ నేను నేమ్ తీసుకున్నాను కదా, 6-7 డిజిట్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ 4 డిజిట్సే, లాస్ట్ 4 డిజిట్స్ కావాలంటే మాత్రం ఫస్ట్ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఎంట్రీ చేశాను. ఎంటర్ క్లిక్ చేసి Ctrl+C అని క్లిక్ చేస్తే లాస్ట్ 4 డిజిట్స్ మాత్రం మనకి ఇక్కడ విజిబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెంబర్ అండ్ లెటర్స్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఫ్లాష్ ఫిల్లో నేను యూజ్ చేసే లాస్ట్ అండ్ 12th మెథడ్ వచ్చేసి ఇక్కడ నేను నేమ్ తీసుకొని నేమ్ విత్ టైటిల్ తీసుకున్నాను. సపోజ్ ప్రతి నేమ్ ముందు మిస్టర్ రావాలనుకోండి, ఎంఆర్ రాము అని క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ Ctrl+G ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి నేమ్ ముందు ఎంఆర్ అయితే రావడం అయితే జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా అయితే మనం ఫ్లాష్ ఫిల్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ కావాలన్నా, అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసానో చూడొచ్చు. లేదంటే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో నేను కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసైనా మీరు ఫుల్ కోర్స్ అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లోని ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసైనా కానీ నాకు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.